హాయ్ అండి. మరి ఎంతో నోరూరించే బొబ్బట్టు తెలుసు కదా, అందరికి చాలా ఇష్టం కదా. మరి ఆ బొబ్బట్టుని తయారు చేసే విధానం మనం కూడా తయారు చేసుకోవచ్చు. మనం షాపులో వెళ్ళి కొనుక్కుంటూ ఉంటాం, బట్ మనం తయారు చేసుకుంటే ఇంకా చాలా హైజీనిక్గా ఉంటాయి. కాబట్టి దాన్ని తయారు చేసే విధానాన్ని ఒక్కసారి చూసేద్దాము. మరి దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ పచ్చిపప్పు, బెల్లం అండ్ మైదా పిండి. అయితే ఈ పచ్చిపప్పుని 3 గంటలు నాననివ్వాలి. నానిన తర్వాత ఆ పచ్చిపప్పుని ఒక కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఆ ఉడికినటువంటి పచ్చిపప్పులో బెల్లం వేసి, అంటే నీరు ఎక్కువగా ఉందనుకోండి ఆ నీరుని తీసేయాలి. దానికి కన్సిస్టెన్సీ చూసుకొని దాన్ని బెల్లం వేసి మిక్సీ వేయాలి. దీన్ని మిక్సీ వేసిన తర్వాత ఇలా వస్తుందండి. ఈ వచ్చేదానికి మనం కొంచెం బాండిలో వేగనిస్తే ఇంకా బాగుంటుంది. నెయ్యి వేసి వేగనిస్తే ఇంకా బాగుంటుంది. దీన్ని ఉండలు చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన ఉంచుకుందాము. అయితే మైదాపిండి పైపూతకి మైదాపిండి కావాలి కదండి. మరి ఆ మైదాపిండిని నానబెట్టుకొని కొంచెం ఉప్పు, నూనె వేసి దాన్ని కలిపి, ఆ కలిపినటువంటి పిండిని ముద్దని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి దాని నిండా నీళ్లు పోసి ఉంచాలి. ఆ నీళ్లు పోసి ఉంచినటువంటి 2 గంటలు ఆ మైదా పిండిని 4 గంటలు నాననివ్వాలి. నాననిచ్చిన తర్వాత ఆ మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఆ మైదా పిండి నీళ్ళలో నాని ఉంటుంది కదండి. ఆ నానినటువంటి ఆ నీళ్ళని తీసేసి దాన్ని చక్కగా కొంచెం నూనె వేసి మర్దన చేసుకుంటే అది కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుంది. ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దాన్ని ఉండలుగా ఒక చిన్న అప్పచిల్లా చేసుకొని, ఆ చేసుకున్నటువంటి దాంట్లో ఈ ఉండని పెట్టి దాన్ని ఇలా బొబ్బట్టులాగా చేసి పొయ్యి మీద పెనం పెట్టుకొని, ఆ పెనం మీద ఇనప పెనమే వాడితే బాగుంటుందండి. ఆ ఇనప పెనాన్ని పెట్టి సన్నని మంట మీద, సన్నని సెగ మీద ఇలా వేసి దాన్ని కాలనివ్వాలి. కలిపేటప్పుడు ఇదిగో ఈ విధంగా ఆ పిండి ఈ విధంగా వస్తే మనకి కన్సిస్టెన్సీ బాగుంది, చక్కగా ఉంది అని అనిపిస్తుందండి. అప్పుడు దానిలో నూనె రాసుకొని ఆ ఉండని, ఆ మైదా పిండి ఏదైతే ఉందో ఆ మైదా పిండి ముద్దలో ఇలా పెట్టాలి. అలా పెట్టి రెడీ చేసుకునేటువంటి ఒక కవర్ మీద కొంచెం నూనె రాసి దాన్ని ఒత్తుకోవాలి చక్కగా నీట్గా. ఇప్పుడు దాంట్లో ఆ పచ్చిపప్పు ముద్ద ఉంది కదా, ఆ పచ్చిపప్పు ముద్ద అంతా కూడా పెలిట్రేట్ అయ్యేటట్లుగా మనం దాన్ని ఒత్తాలి. ఒత్తిన తర్వాత మనం పెనం మీద, ఇనప పెనం మీద ఇలా మరి అటు తిప్పినప్పుడు కూడా అది నీట్గా బంగారపు రంగులో కాలిందండి. మరి రెండో వైపు కూడా తిప్పుకొని దాన్ని కాల్చుకోవాలి. ఈ విధంగా వేడివేడి బొబ్బట్లు రెడీ అవుతాయండి. దాన్ని చక్కగా పళ్ళెంలో పెట్టి సర్వ్ చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా తయారు చేసుకునేటువంటి బొబ్బట్టుని మరలా ఎప్పుడైతే మనం సర్వ్ చేస్తామో, అంటే చల్లారిపోయాయి బాగాలేదు అని అనుకోవడం కాకుండా దాన్ని మళ్ళీ నెయ్యేసి కొంచెం పెనం మీద నేతితో వేయించి, అటు ఇటు వేయించి సర్వ్ చేస్తే అది చక్కగా బాగుంటాయి. మరి అందరికీ హెల్దీగా ఉంటూ చక్కటి స్నాక్స్గా కానీ స్వీట్గా కానీ యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.